గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మనకి ఎస్ఏపి S/4HANA పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్స్ మనకి. సో లాస్ట్ సెషన్లో మనం ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి, ఇలాంటి విషయాలను మనం డిస్కస్ చేసాం. ఓకేనా? సో మరి ఈరోజు సెషన్లో మనం S/4HANA గురించి మనం ఈరోజు సెషన్లో డిస్కస్ చేద్దాం. సో ఎవ్రీ వన్ కీప్ ఆఫ్ యువర్ ఆడియో ప్లీజ్. అందరూ కూడా ఆడియోని ఆఫ్ చేసుకొని ఉండాలి. ఓకే. నా స్క్రీన్ విజిబులా? కన్ఫర్మ్ చేయండి. ఓకే, ఫైన్. సీ గైస్, మరి ఈరోజు సెషన్లో మనం S/4HANA పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుందాము. S/4HANAలో మనకి ఫస్ట్ సెషన్ ఇది. ఓకే. సో మీలో ఎంతమందికి S/4HANA అంటే ఏంటి, హనా అంటే ఏంటి, S/4HANA మీద ఎంతమందికి మీలో ఐడియా ఉంది? ఓకే. సో హౌ మెనీ పీపుల్ నో అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ హనా అండ్ S/4HANA? సో హనాకి S/4HANAకి డిఫరెన్సెస్ ఏంటి అనే దాని గురించి ఎవరు చెప్తారు? చెప్పాలి. సో హనాకి S/4HANAకి సో మనకి డిఫరెన్సెస్ ఏమున్నాయి, ఎవరు చెప్తారండి? వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎస్ఏపి S/4HANA? హనా అంటే ఎవరికి తెలుసు అసలు మామూలుగా? ఎవరు చెప్పండి, తెలుసు, ఎవరు తెలుసు? చెప్పాలి. ఓకే. 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 ఓకే, ఫైన్. See guys, సో చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు, S/4HANA రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్ అని. ఈ డిఫరెన్స్ మనం ఈరోజు క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం మనం. సో మనకి S/4HANAలో హనా అంటే ఏంటి, S/4HANA అంటే ఏంటి? సో హనా అంటే మనకి సింపుల్గా మాట్లాడుకుంటే డేటాబేస్ అండి. హనా అంటే డేటాబేస్. ఓకే. S/4HANA అంటే సాఫ్ట్వేర్. సో ప్రతి సాఫ్ట్వేర్లోనూ ఒక డేటాబేస్ అనేది ఉంటుంది. ఒక టీవీ ఉందనుకో, ఒక టీవీలో కూడా ఒక చిన్న డేటాబేస్, మెమరీ కార్డులా చిన్నది డేటాబేస్ ఉంటుంది. ప్రతి దాంట్లోనూ సాఫ్ట్వేర్లో డేటాబేస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ S/4HANAలో హనా అంటే డేటాబేస్, అంటే మనం ప్రతిరోజు చేసే ట్రాన్సాక్షన్స్ ఎవ్రీడే ఎస్ఏపి S/4HANAలో రికార్డ్ చేస్తూ ఉంటాం. ఆ డేటా అంతా కూడా సాఫ్ట్వేర్ ద్వారా రికార్డ్ చేస్తూ ఉంటే ఆ డేటా అంతా కూడా హనా డేటాబేస్లో పడుతుంది. కాబట్టి ఇక్కడ హనా అంటే హై పర్ఫార్మెన్స్ ఎనలిటిక్ అప్లియన్స్ అంటారు. ఇది ఒక డేటాబేస్ అనమాట. S/4 అంటే 4th జనరేషన్, ఇది 4వ తరానికి సంబంధించిన సాఫ్ట్వేర్ అనమాట. ఎస్ఏపి వాడు 4వ తరానికి సంబంధించిన సాఫ్ట్వేర్, 4th జనరేషన్ ఆఫ్ ఎస్ఏపి బిజినెస్ సూట్, ఒక బిజినెస్ సూట్ అనమాట. కాబట్టి S/4HANA అంటే సింపుల్గా మాట్లాడితే ఒక ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్ అని చెప్తూ ఉంటాం బేసిక్గా. మరి అంతకుముందు మనకి ఈసీసీ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఈసీసీ అంటే మనకి ఓల్డ్ సిస్టమ్ అంటారు, S/4HANA అంటే లేటెస్ట్ సిస్టమ్ అంటారు. మరి ఈసీసీ అంటే ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్ అంటారు. సో మనకి
ఈసీసీలో డేటాబేస్ హనా డేటాబేస్ ఉండేదా అంతకుముందు అంటే లేదండి. ఎస్ఏపిఓడు ఈ ఈసీసీ వర్షన్ అనేది మనకి 2000 నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. అంటే దాదాపు 25 ఇయర్స్ బ్యాకే మనకి ఈ ఈసీసీ సాఫ్ట్వేర్ అనేది మార్కెట్లో వచ్చేసిందనమాట. ఇప్పుడు ఈ మార్కెట్లో ఈసీసీ సాఫ్ట్వేర్ అనేది 2027కి ఎండ్ అయిపోతుంది. ఇది 2G లాగా అనమాట. ఇంకా మనకి 2G 3G ఎలా అయితే ఉన్నాయి, 5G కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు 5G లాంటిది S/4HANA అయితే ఇది ఓల్డ్ వర్షన్ ఈసీసీ అంటే. ఇది కూడా కంపెనీస్ ఇంకా యూజ్ చేస్తున్నాయి ఈ ఓల్డ్ వర్షన్నే. దాదాపు ఇంకో 50% కంపెనీస్ ఈ ఓల్డ్ వర్షన్లోనే ఉన్నాయి. ఈ కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు S/4HANAలోకి మైగ్రేట్ అయిపోతాయి. 2027 లాస్ట్ డెడ్లైన్ ఇచ్చారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ, సో మన ఈసీసీ అంటే ఓల్డ్ సర్వర్, ఓల్డ్ సిస్టమ్. ఓకే, ఈసీసీ అంటే ఓల్డ్ సిస్టమ్. S/4HANA అంటే మనకి అడ్వాన్స్డ్, లేటెస్ట్ అని కూడా చెప్తూ ఉంటాం. ఓకే, సో మనకి ఈసీసీకి S/4HANAకి మన డిఫరెన్సెస్ కూడా మన క్లాసెస్లో డిస్కస్ చేస్తూ ఉంటాం. సో ఈసీసీ ఏదైతే ఉందో, సో ఈ ఈసీసీ అనేది ఈసీసీ ఏదైతే ఉందో, సో ఈ ఈసీసీ అనేది మనం మార్కెట్లో ఇప్పుడు యూజ్ చేయట్లేదు. ఓకేనా, అండ్ మార్కెట్లో మనం S/4HANA అనే యూజ్ చేస్తున్నాం. ఓకే, సో S/4HANA అనేది మార్కెట్లో ఒక అద్భుతమైన ట్రెండ్ అనమాట. ఓకే, సో కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈసీసీ S/4HANAకి డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే, మనకి ఈ టాక్ ఎందుకు వచ్చింది మనకి అంటే, సో మనకి ఈ డేటాబేస్ ఏదైతే ఉందో ఎస్ఏపి ఓన్ డేటాబేస్ కాదు ఈసీసీలో. సమ్ థర్డ్ పార్టీ డేటాబేస్ని యూజ్ చేసుకునేవాడు. సో ఈసీసీలో థర్డ్ పార్టీ డేటాబేస్ల మీద డిపెండెన్సీ ఉండేది. ఎస్ఏపి ఓన్ డేటాబేసు లేదు అంతకుముందు. ఓకే, ఈ థర్డ్ పార్టీ డేటాబేస్లు ఏంటంటే, ఇలా థర్డ్ పార్టీ డేటాబేస్ల మీద ఈసీసీ అనేది డిపెండెన్సీ ఉండేది అంతకుముందు. ఎస్ఏపి ఓన్ డేటాబేస్ అనేది అంతకుముందు లేదు. ఎస్ఏపి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, కానీ మీరు చూసే ఉంటారు మొబైల్ ఫోన్లో కొన్ని పార్ట్స్ వచ్చేటప్పటికి అదర్స్ దాంట్లో లింక్ చేస్తారు. అట్లాగే ఎస్ఏపి సాఫ్ట్వేర్ కూడా అదర్ డేటాబేస్ల మీద డిపెండెన్సీ ఉండేది అంతకుముందు. ఓకే, కానీ ఏంటంటే రాను ఎస్ఏపి మనం ఆలోచించి మనం గ్లోబల్ లీడర్ మార్కెట్లో మనకంటూ ఒక ఓన్ డేటాబేస్ ఉండాలి, సో మనం ఎప్పుడు నెంబర్ 1 ప్లేస్ని ఆక్యుపై చేసి ఉండాలి అంటే కంపల్సరీగా మనకు ఒక డేటాబేస్ కావాలి అని చెప్పి ఈ ఎస్ఏపి డేటాబేస్ని పట్టుకొచ్చాడు. ఈ హనా డేటాబేస్ని పట్టుకొచ్చాడు. ఈ హనా అనేది S/4HANA అంటే మనకి S/4HANAలో మనకి హనా అంటే హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్ అంటారు. ఈ హనా అనేది చాలా ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని ఇవ్వగలుగుతుంది. ఓకే, సో ఈ ఈసీసీ డేటాబేస్ల కన్నా కొంతమంది ఏం చెప్తారంటే 1000 times ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది అని చెప్తున్నారనమాట. కాబట్టి హనా అంటే హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. మనకి ఈసీసీలో ఉపయోగించే డేటాబేస్లు ఏమైతే ఉన్నాయో, ఈ ఆరికిల్, MS SQL, IBM DB2 SQL ఇలాంటి డేటాబేస్లు ఎస్ఏపి S/4HANA ప్లాట్ఫామ్ మీద రన్ చేయడానికి పనికి రావు. ఓకే, నో యూస్. సో కాబట్టి ఈసీసీ డేటాబేస్లు ఏది కూడా S/4HANAకి ఇన్స్టాల్ చేయడం అనేది వర్కౌట్ అవ్వదన్నమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నో ఈసీసీ డేటాబేసెస్ కెన్ ఇంటిగ్రేట్ విత్ S/4HANA ప్లాట్ఫామ్. S/4HANA ప్లాట్ఫామ్స్ ఇంటిగ్రేట్ చేయడానికి ఏ ఈసీసీ డేటా కూడా మనకి వర్కౌట్ కాదనమాట. ఈసీసీ అంటే ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. ఈసీసీ డేటాబేస్ థర్డ్ పార్టీ డేటాబేసెస్ ఆరికిల్, MS SQL, IBM DB2 SQL హై పర్ఫార్మెన్స్ అంటారు. ఇది ఈసీసీ కన్నా చెప్పండి.
వీటిలోకి వెళ్ళాలి అందరూ కూడా. ఇప్పుడు ఈసీసీ కన్నా ఇది 1000 టైమ్స్ ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని ఎవరు చెప్పండి, ఎవరి పేరేంటి మీది? వాట్స్ యువర్ నేమ్? సో కాబట్టి ఈసీసీ కన్నా 1000 టైమ్స్ ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని ఈ డేటాబేస్ అనేది ఇస్తుంది. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనకి హనా అంటే డేటాబేస్, ఎస్వాహనా అంటే ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్ అంటారు. ఓకే. సో మనకి ఈసీసీ అంటే ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్ ఓల్డ్ వర్షన్ అనమాట. ఓకే. ఎవరైనా నేమేంటండి పిలుస్తున్నాడు? అందరూ మ్యూట్లోకి వెళ్ళాలి. ఎవ్రీవన్ కీప్ ఆఫ్ యువర్ ఆడియో ప్లీజ్. ఓకే. సో కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో మీ అందరికీ కూడా ఒక క్లారిటీ రావాలి. సో ఎస్ఏపి ఓడికి అంతకుముందు ఓన్ డేటాబేస్ లేదు, థర్డ్ పార్టీ డేటాబేస్ మీద డిపెండెన్సీ ఉండేది. ఆ తర్వాత కాలక్రమేణా 2010లో మనకి హనా డేటాబేస్ని తీసుకొచ్చాడండి మార్కెట్లో. సో ఈ హనా డేటాబేస్ అనేది 1000 టైమ్స్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్ని ఇస్తుందన్నమాట. కాబట్టి ఈ హనా అంటే హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్ అంటారు. ఓకేనా? కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింటర్స్. ఓకే, ఇక్కడ దాకా ఎవరికి డౌట్ లేదు కదా? సో మరి హనా డేటాబేస్ని ఈసీసీకి కనెక్ట్ చేయొచ్చా? ఓకే, వాట్ ఎవర్ ద ఈసీసీ డేటాబేసెస్ ఆర్ దేర్ లైక్ Oracle, MS SQL, IBM DB2 SQL, these databases we cannot run into ఇది హనా ఎస్వాహనా సిస్టమ్. సో అవి ఎస్వాహనాతో ప్లాట్ఫామ్ మీద రన్ చేయడానికి పనికిరావు. కానీ మరి హనా డేటాబేస్ని ఈసీసీ కనెక్ట్ చేయొచ్చా, ఈసీసీ ప్లాట్ఫామ్ మీద రన్ చేయొచ్చా అంటే ఎస్ అనమాట. ఓకే. కాబట్టి మీ అందరికీ కూడా క్లారిటీ వచ్చింది. ఓకే. సో మరి క్వశ్చన్ ఏంటంటే ఈసీసీ డేటాబేస్ ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందా? అంటే ఈ డేటాబేస్ నుంచి రిపోర్ట్స్ పుల్ చేయడం కానివ్వండి, లేకపోతే మనకి ఫాస్టర్ ప్రాసెసింగ్ అనేది డేటాబేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ఫాస్టర్ ప్రాసెసింగ్ అనేది సో మరి ఏది బెస్ట్ అనేది మనం చూసుకున్నట్లయితే ఎస్వాహనానే 1000 టైమ్స్ బెటర్ ప్రాసెసింగ్ అన్నది 1000 టైమ్స్ బెస్ట్ అని చెప్తున్నారు. దీనికన్నా ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అంటున్నారు. కాబట్టి మీకు ఇక్కడ హనా అనేది ఒక డేటాబేస్, ఎస్వాహనా అనేది ఒక ప్లాట్ఫామ్. ఓకే. సో ఇది ఒక సాఫ్ట్వేర్. ఓకేనా? కాబట్టి ఈసీసీ డేటాబేస్లు ఏవి కూడా ఎస్వాహనాలోకి లింక్ చేయడానికి కుదరదు, అంటే ఇంటిగ్రేట్ చేయడం కుదరదు. అలాగే హనా డేటాబేస్ని మాత్రం ఈసీసీకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. మరి హనా ఎందుకు ఇంత బెస్ట్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది మార్కెట్లో? ఈసీసీ డేటాబేస్ల కన్నా మనకి బెటర్ పర్ఫార్మెన్స్ని ఇవ్వడానికి గల రీజన్ ఏంటి అని చెప్పి చాలామందికి డౌట్. సో ఇప్పుడు ఈసీసీ హనా ఎస్వాహనా 3 సిస్టమ్స్ మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఈసీసీ ఎస్వాహనా 3 సిస్టమ్స్ కాదు, 2 సిస్టమ్సే. ఐ మీన్ టు సే ఇప్పుడు ఈసీసీ నుంచి డాటాను మరి మనం డైరెక్ట్గా హనాలోకి మూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇంటర్ఫేసెస్ ఏం వాడడానికి అవుదా అండి? సో మనకి బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఒకటి ఉంది. ఓకేనా? మనకి అదొక డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఓకే, మీరు చెప్పింది ఏంటంటే ఈసీసీ టు ఎస్వాహనా మూమెంట్ అనేది బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ కింద వస్తుంది. సాఫ్ట్వేర్ లైసెన్స్ పర్చేస్ చేయాలి. సో డేటా మొత్తాన్ని ఈసీసీ నుంచి ఎస్వాహనాకి రిప్లికేట్ చేయాలి. టూల్స్ ఉంటాయి మనకి, LSNW, LTMC అనే టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ద్వారా కూడా డేటా మైగ్రేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అందరూ కూడా ప్రజెంట్ ఈసీసీ కూడా ఉంది మార్కెట్లో. 2027 తర్వాత నో మోర్ ఈసీసీ. ఓకేనా? ప్రజెంట్ అయితే ఈసీసీ ఇంకా ఉంది, క్లయింట్స్ ఇంకా ఈసీసీలో వర్క్ చేస్తున్నారు. కానీ మార్కెట్లో మీరు నేర్చుకోవాల్సింది ఎస్వాహనానే. ఓకేనా? ఎందుకంటే ఎస్వాహనానే ఇప్పుడు అంతా ఏ టెక్నాలజీ ఇవన్నీ వచ్చేసినవన్నీ ఎస్వాహనాలోనే ఉంటాయి మ్యాక్సిమం. కాబట్టి మీరు నేర్చుకోవాల్సిన ఎస్వాహనానే. ఓకేనా?
ఈసీసీలోకి ఎస్వాహనాకి ఒక 5% డిఫరెన్సే ఉన్నాయి ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో. పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా తక్కువ డిఫరెన్సెస్ ఉన్నాయి ఈసీసీ టు ఎస్వాహన. కాబట్టి నో వరీస్. ఏదండి? హలో, డిఫరెన్స్ ఇప్పుడు ఇదే చెప్తుంది మీకు. ఇప్పుడు హనా డేటాబేసు, అలాగే ఫ్యూరీ యాప్స్, ఇక మనకి నెంబర్ ఆఫ్ టీ కోడ్స్, టేబుల్స్ ఇవన్నీ ఉన్నాయి. అవి మీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. ఓకే, క్లాస్ అయినా. సో ఇక్కడ మనకి చెప్పండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా బౌండ్ ఫీల్డ్ ప్రకారం మనం ఈసీసీలో ఉన్న డేటాని ఎస్వాహానాకి మూవ్ చేయాలంటే ఈసీసీలో ఉన్న బ్యాక్ ఎండ్ సిస్టమ్ అనేది హనా అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ మైట్ బి ఎనీథింగ్ ఎల్స్. ఈసీసీలో ఉన్న బ్యాక్ ఎండ్ సిస్టమ్ హనా అంటే ఇప్పుడు అది ఎనీ డేటాబేస్ అవ్వచ్చు. ఈసీసీలో ఆర్కిల్ అవ్వచ్చు, లేకపోతే ఎంఎస్ఎస్క్యూఎల్ అవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ డేటాబేస్ అవ్వచ్చు. డేటాబేస్ టు ఇక్కడ ఎస్వాహనాలో హనాయే డేటాబేస్, ఈసీసీలో ఏదైనా ఉండొచ్చు డేటాబేస్. ఓకేనా? సో మనకి క్వశ్చన్ ఏంటంటే వై హనా, మనకి హనా ఎందుకు, సో అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈసీసీ టు ఎస్వాహనా అద్భుతమైన చేంజ్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ చేంజ్ డేటాబేస్లో చేంజెస్. ఓకేనా? తర్వాత ఇంకా అడ్వాన్స్గా వెళ్ళేటప్పుడు, సెషన్లోకి వెళ్ళేటప్పుడు నెంబర్ ఆఫ్ ఉంటాయి. అవన్నీ మీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు. ఓకే, మెల్లమెల్లగా వెళ్తాం అవన్నీ. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి హనా, వై హనా, మనకి హనా అంటే ఏంటి, సో అసలు హనా అనేది మనకి ఈ ఈసీసీ డేటాబేస్ల కన్నా ఎందుకు ఎంత ఫాస్ట్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది అనేది మనం చూసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సో డేటాబేస్లో డేటా ఎప్పుడు కూడా కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవుతుందన్నమాట. సో అంటే ఇక్కడ మామూలుగా మాట్లాడుకుంటే డేటాబేస్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. డేటాబేస్లో డేటా అనేది సో జనరల్గా ప్రతి ట్రాన్సాక్షనల్ డేటా, ప్రతి మాస్టర్ డేటా, ప్రతి కస్టమైజింగ్ డేటా, ఈ మూడు డేటాబేస్ డేటా అంటే ఈ మూడు అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా డేటా అన్నాను అనుకోండి, ట్రాన్సాక్షనల్, మాస్టర్, అలాగే కస్టమైజింగ్, ఈ మూడు డేటాస్ వచ్చేటప్పటికి హనా డేటాబేస్లో స్టోర్ అవుతుంది. సో జనరల్గా డేటాబేస్లో డేటా అనేది ఇక్కడ కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవుతుంది, కానీ ఈసీసీలో రో ఓరియంటెడ్లో స్టోర్ అవుతుంది. సో కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవ్వడం మూలంగా డేటాని మనం తగ్గించుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా సరే మీ మెమరీ కార్డు ఉందనుకో, మెమరీ కార్డులో మీకు సో డేటా అనేది ఫిల్ అయితే ఏమవుతుంది, ఫుల్గా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి. అలాగే హనా డేటాబేస్లో కూడా మనకి డేటా అనేది కాలం ఓరియంటెడ్లో స్టోర్ చేస్తారు. దాని మూలంగా ఫ్యూచర్లో మనకి కంపారిజన్ చేసుకొని తగ్గించుకోవచ్చు డేటాను అనమాట. సో అది. కానీ ఈసీసీలో ఏంటంటే డేటాబేస్లో డేటా అనేది రో బేస్డ్లో స్టోర్ అవుతుంది అనమాట. ఇక్కడ సో ఇక్కడ మనకి కాలం ఓరియంటెడ్లో డేటాబేస్లో డేటా అనేది కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడేమో రో బేస్డ్లో స్టోర్ అవుతుంది. సో ఈసీసీలో డేటా వచ్చేటప్పటికి మనకి హార్డ్ డిస్క్లు, చిప్స్ అవి ఉంటే చూసారా, వాటిలో స్టోర్ అవుతుంది అన్నమాట. సో హార్డ్ డిస్క్లో డేటా స్టోర్ అవుతుంది. బట్ ఇక్కడ సో మనకి S4 హనాలో డేటా అనేది సో ఇది మెమరీ బేస్డ్ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఎస్ఏపిలో హనా అంటే డేటాబేస్ అనమాట. ఇది మెమరీ బేస్డ్ డేటాబేస్. డేటా డైరెక్ట్లీ ఫెచ్ ఫ్రమ్ ర్యామ్ అనమాట. ఇది ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇదేమో హార్డ్ డిస్క్లు, చిప్లు, వాటిలో డేటాని స్టోర్ చేస్తారు ఈసీసీలో. కానీ ఇదేంటంటే మనకి సో ర్యామ్ బేస్డ్ అనమాట. డేటా డైరెక్ట్లీ ఫెచ్ ఫ్రమ్ సిపియు టు ర్యామ్ అనమాట. సో అది మనకి మెయిన్ పాయింట్. సో రేపొద్దున ఎవరైనా 1 minute రేపొద్దున ఎవరైనా ఇన్ కేసు మిమ్మల్ని అడిగితే సో వై హనాకి ఈసీసీకి ఎస్వాహనాలో ఈసీసీ డేటాబేస్లకి ఎస్వాహనాలో హనా డేటాబేస్కి డిఫరెన్స్ ఏంటి మెయిన్ అంటే,
అందులో డేటా అనేది హార్డ్ డిస్క్లో అట్లా స్టోర్ అవుతుంది డేటా అనేది ఇక్కడ. సో డైరెక్ట్గా ఇది మనకి ర్యామ్ బేస్డ్ అనమాట, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇది ఒక మెమరీ బేస్డ్ డేటాబేస్. దాంట్లో రో బేస్డ్లో కంప్రెషన్ అంత తక్కువ ఉంటుంది. ఇక్కడ కాలం ఓరియంటెడ్లో ఏంటంటే కంప్రెషన్ తగ్గించుకునే ఫెసిలిటీ అనేది ఉంటుంది అనమాట. చెప్పండి. చాను గారు, 2 క్వశ్చన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే ఈసీసీలో మనకి రో వైస్ మనకి డేటా స్టోర్ అవుతుంది సార్. సో రో వైస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ 1000 క్యారెక్టర్స్, ఏ టు జెడ్ అట్లా 1000 క్యారెక్టర్స్. ఈ ఒక కంప్లీట్ లైన్ లో ఉన్నది నేను ఎక్సెల్ ఫైల్ లో తీసుకుంటే ఏ అనే కాలం లో ఇది లెటర్ పక్కన లెటర్ సేవ్ అవుతుంది అంటున్నారా, లెటర్ కింద లెటర్ సేవ్ అవుతూ వస్తుంది అంటారా సార్? జస్ట్ ఫర్ ఎగ్జిబిషన్ పర్పస్. ఓకే, సో ఇక్కడ మనకి 2 ఓపెన్ చేస్తాను నేను. సో 2 సిస్టమ్స్ ఓపెన్ చేస్తాను. రో అంటే మీకు తెలుసా? రో అంటే ఏంటిదంటే అడ్డమా నిల్వ? అడ్డం అండి. కాలం అంటే నిలువ. సో రెండింటికి డిఫరెన్స్ మీకు ఐడియా ఉంది కదా. ఇప్పుడు ఈసీసీ డేటాబేస్లో డేటా అనేది ఏ డేటా చూసుకున్నా సరే ఇది ఈసీసీ సర్వర్ నేను ఉపయోగించేది. ఓకే, EHP 7 వర్షన్. సో ఈసీసీలో డేటాబేస్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ డేటాబేస్లో సో మనకి ఏదైనా ఒకటి తీసుకోండి, ఎంసెక్ కానీ ఎనీథింగ్, ఒక టేబుల్ తీసుకొని, సో ఒక టేబుల్ తీసుకుంటే మనకి సో ఇక్కడ మనం ఈ టేబుల్ ఎలా డిజైన్ చేశారనేది కూడా చూసుకోవచ్చు. దీని మీద డబుల్ క్లిక్ చేసి పైన టెక్నికల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి డీబీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఓకే, ఒక్క నిమిషం. ఇది కొంచెం అడ్వాన్స్డ్ అవటంతో ఇది మార్చారు. బట్ మనకి ఏంటంటే S/4HANAలో డేటాబేస్లో డేటా అనేది కాలం ఓరియంట్లో చూపిస్తాను ఎలా ఉంటుంది అన్నది. సో మనకి డేటాబేస్ ఉంటుంది అండి. డేటాబేస్ అంటే మనకి ఎస్ఏపీలో మనం ఏదైనా టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది అనమాట. డేటాబేస్లో డేటా అనేది టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది అనమాట. ఒక టేబుల్ ఉంది ఏసీ డోకా. సో ఈ టేబుల్ ఏంటంటే మనకి మొత్తము సో సైడ్కి వెళ్తా కూర్చుంటే మనకి 1 కిలోమీటర్ కనపడుతుంది. అంటే కాలం ఓరియంటెడ్, అంటే నిలువుగా మెయిన్ ఫ్యాక్టర్ నిలువుగా డేటా అనేది స్టోర్ అవుతుందని అర్థం. అది ఎలా స్టోర్ అవుతుందో మనకు అనవసరం. బట్ సో ఇక్కడ మన పాయింట్ ఆఫ్ వ్యూలో డేటాబేస్ సంబంధించి అడ్మినిస్ట్రేటర్ చూసుకుంటాడు. మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే డేటాబేస్లో డేటా అనేది ఇక్కడ కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవుతుంది. ఓకేనా, దీన్ని సో మనకి డేటాబేస్లో డేటా అనేది కాలం ఓరియంటెడ్ స్టోర్ అవుతుంది అనమాట. అది దీనికి డిఫరెన్స్. సో ఇక్కడ హనా అనేది ఒక ఇన్ మెమరీ డేటాబేస్ డైరెక్ట్లీ ఫెచ్ ఫ్రమ్ ర్యామ్ అనమాట. సో ఇక్కడ మనకి డేటాబేస్లో డేటా అనేది కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవుతుందని చెప్తాం, కానీ అది ఎలా స్టోర్ అవుతుంది కాలంలో అవన్నీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ హనా డేటాబేస్ సంబంధించిన వాళ్ళు చూసుకుంటారు. మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫంక్షనల్ కన్సల్టెంట్స్, మనం వీ నీడ్ టు అండర్స్టాండ్ ఓన్లీ ఇలా ఉంటుందని చెప్తాం తప్పిస్తే దాన్ని మనం ఇన్ డీటెయిల్గా వెళ్ళలేము. ఎందుకంటే మనం ఫంక్షనల్ రిలేటెడ్, మనం సో నాట్ టెక్నికల్ పీపుల్. ఓకే, కాబట్టి అవసరం లేదు మనకి. ఎందుకంటే మన అడ్మినిస్ట్రేషన్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ మందుగా డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ హనా అనేది వాళ్ళది బేసిస్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే, మంది కాదు. BW బేసిస్ దాని డేటాబేస్ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి చూస్తారు, వాళ్ళు చూసుకుంటారు. మన పాయింట్ ఆఫ్ వ్యూలో డేటాబేస్లో మనం పోస్ట్ చేసే డేటా స్టోర్ అవుతుందా లేదా అన్నది మన రోల్ అనమాట. ఏ టేబుల్లో స్టోర్ అవుతుందా అని మన రోల్ అనమాట. ఇప్పుడు అవన్నీ నేను డీటెయిల్గా వెళ్ళాలనుకోండి, ఇక చాలామంది పారిపోతారు. అందుకే నేను అడ్వాన్స్ వెళ్ళను, ఫస్ట్ దానికైతే అడ్వాన్స్ వెళ్ళను. ఓకేనా, రైట్. అవును, అలాగే అలా ఉంటుంది. అది కొనుక్కోవాలి.
హనా డేటాబేస్ డైరెక్ట్గా ఇంకా మీరు అడ్వాన్స్కి వెళ్ళే కొద్దీ కొన్ని కాస్టులు తగులుతూ ఉంటాయి, టచ్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు హనా డేటాబేస్ని డైరెక్ట్గా కొనుక్కోవాలి. అది కొనుక్కోవాలంటే దాని కాస్ట్ 60 లక్షలు 40 లక్షలు అట్లా ఉంటుంది. డేటాబేసే చాలా రేట్ ఉంటుంది అనమాట. ఓకే, ఓకేనా. దట్ ఈస్ ఓకే సార్. ఇప్పుడు అంటున్నా ఏంటంటే హార్డ్ డిస్క్ అనేది సర్టెన్ జీబీ ఆఫ్ డేటా సర్టెన్ జీబీ ఆఫ్ డేటా. అవునండి. ఇప్పుడు ఇన్ మెమరీ డేటాబేస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ర్యామ్ అన్నారు కదా. హా, ఏంటంటే ఇది హనా డేటాబేసే కానీ ర్యామ్ ఓరియంటెడ్ అనమాట. ఓకే, సో అది మీకు టెక్నికల్గా కంప్యూటర్ మీద ఐడియా ఉంటే అర్థమవుతుంది. ఓకే, ర్యామ్ బేస్డ్ కంప్యూటర్స్ ఉంటాయి, కంప్యూటర్ ర్యామ్ బేస్డ్ కదా, అలా కొంచెం ఇది డేటాబేస్ సంబంధించింది. ఓకేనా. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ, సో ఈ 2 పాయింట్స్ మనకి ఇంటర్వ్యూలో ఒకవేళ అడిగితే మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో కాబట్టి డేటాబేస్లో డేటా అనేది కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవుతుంది. ఈసీసీలో రో బేస్డ్, ఎస్వాహనాలో సో మనకి ర్యామ్ బేస్డ్. ఇది డైరెక్ట్గా మనకి సిపియూ నుంచి ఫెచ్ అవుతుంది అనమాట డేటా అనేది, సిపియూ టు ర్యామ్ అనమాట. ఇది హనా డేటాబేస్ సంబంధించి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా బేసిస్ వాళ్ళు చూసుకుంటారు, ఇన్స్టాలేషన్ అవంతా కూడా మనం రెస్పాన్సిబుల్ కాదు. మీకు ఏంటంటే వాట్ ఈస్ వాట్ అని చెప్పాలి కాబట్టి మరి కోర్సులో ఇప్పుడు కంప్యూటర్ ఉందనుకో, కంప్యూటర్లో ర్యామ్ అంటే ఏంటి, కీబోర్డ్ అంటే ఏంటి, అట్లా ఇనిషియల్ స్టేజ్లో కొంచెం టెక్నికల్ వర్డ్స్ నేర్చుకుంటారు. ఆ తర్వాత మనం ఫంక్షనల్కి వెళ్ళిపోతాం, అంటే ఇన్వెంటరీ, మెటీరియల్, ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్ అలాంటివి వెళ్ళిపోతాం. ఇవేంటంటే ఫస్ట్ మన ఒక ఐడియా కోసం ఇదంతా కూడా. ఓకేనా. మనకి ఓకే, హనా అంటే ఏంటి, హనా అంటే ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ సో దానికి దీనికి డిఫరెన్సెస్ ఏంటంటే రిపోర్టింగ్ అనేది ఫ్లెక్సిబుల్ అయింది హనాలో. సో రిపోర్టింగ్ అనేది ఫ్లెక్సిబుల్. సో మనకి రిపోర్ట్స్ ఉంటాయి కదా, రిపోర్ట్స్ జనరేషన్ చేయాలి అంటే చాలా ఈజీ హనాలో. అదే ఈసీసీలో అయితే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రిపోర్ట్ కావాలనుకో చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది. సో కానీ హనాలో మనకి దాంతో కంపారిజన్ చేసుకుంటే చాలా తక్కువ టైంలోనే రిపోర్ట్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో రిపోర్టింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మనం మల్టీ యాక్షన్స్ని పర్ఫామ్ చేయొచ్చు. సో అలాగే మనకి సో ఈ హనా డేటాబేస్ ఏదైతే ఉందో మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో ఏ టెక్నాలజీ, మిషన్ లెర్నింగ్ అన్నిటితో కూడా ఇది ఇంటిగ్రేట్ అయ్యి ఉందన్నమాట. ఓకే, సో కాబట్టి మనం ఇది చెప్పుకోవచ్చు. ఓకే, సో కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను మరి. సో మనకి డేటాబేస్లో డేటా అనేది ఎప్పుడు కూడా టేబుల్స్లో స్టోర్ అవుతుంది. టేబుల్స్ ఉంటాయి ఈసీసీలో దగ్గర దగ్గర 150,000 టేబుల్స్ ఉన్నాయి. ఆ టేబుల్లో ఇప్పుడు మనం ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ పర్చేజ్ ఆర్డర్ అన్నాను, పర్చేజ్ ఆర్డర్ టేబుల్ ఉంటుంది. గూడ్స్ రిసిప్ట్ అన్నాను, గూడ్స్ రిసిప్ట్ టేబుల్ ఉంటుంది. ఇన్వాయిస్ అన్నాం అనుకో, ఇన్వాయిస్ టేబుల్. ఆ టేబుల్లో డేటాబేస్ ఫిట్ అయిపోద్ది. ఇందాక చూపించా కదా టేబుల్స్ లాగా. ఆ డేటాబేస్లో డేటా అనేది ఆ టేబుల్స్లో స్టోర్ అయిపోద్ది అనమాట. సో అది మనం దాన్ని బట్టి ఇక్కడ మనకి ఇప్పుడు ఈ హనా డేటాబేస్లో డేటా అనేది హనాలో డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఎందుకు ఇంత ఫాస్ట్ ఉంది అంటే బికాజ్ ఆఫ్ కాలం ఓరియంటెడ్ డేటా స్టోర్ అవుతాం. అలాగే మనకి డేటా డైరెక్ట్లీ ఫెచ్ ఫ్రమ్ సిపి టు ర్యామ్ అనమాట. అలాగే హార్డ్ డిస్క్. ఓకే, హార్డ్ డిస్క్లు ఉండవు. హార్డ్ డిస్క్ లేదు, కొంచెం టైం పడుతుంది. ఓకే, కొంచెం టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కాలం ఓరియంటెడ్ మెయిన్. సో ఈ రీజన్స్ మెయిన్ రీజన్స్ అనమాట. ఓకే, సో కాబట్టి ఈసీసీ కన్నా హనాలో హనా డేటాబేస్ చాలా పవర్ఫుల్, 1000 times ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్తూ ఉంటారు బేసిక్గా. ఓకేనా. సో మనకి S4 హనా అంటే మనకి ఇది 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్ ఏంటి, 4th generation ఆఫ్ బిజినెస్ సూట్. ఇది 4వ తరానికి సంబంధించిన ఒక ఎస్ఏపి వర్డ్ 4వ తరం. ఇది ఇప్పుడు మనం ఫాలో అవుతుంది, 2040 వరకు ఉంటుంది. ఈసీసీ అయితే 2027 లాస్ట్ డెడ్ లైన్ ఇచ్చేసారు. S4 హనా మార్కెట్లో ఎన్ని టెక్నాలజీస్ వచ్చినా, ఏ టెక్నాలజీ ఎన్ని వచ్చినా సరే ఈ S4 హనా అనేది 2040 దాకా ఉంటుంది. ఓకేనా, ఏ మార్పు చేకూర్పులే ఉండదు. ఏ అనేది ఏ టెక్నాలజీ ఏమైతే వస్తున్నాయో అవన్నీ కూడా యాడ్ ఆన్స్ మాత్రమే, అంతేగాని నాట్ రీప్లేస్మెంట్. గుర్తుపెట్టుకోండి, యాడ్ ఆన్స్ అంటే దాని బదులు ఇంతకుముందు ఈ కష్టమైన వర్క్ని దీనికి యాడ్ ఆన్ ఇది చేసుకుంటూ సరిపోతుంది అన్నట్టు. అంతే తప్పిస్తే ఇక్కడ S4 హనా రీప్లేస్మెంట్ అయితే ఏ కాదు. ఓకేనా.
కాబట్టి ఏఐతో అవి లింక్ ఉంటుంది. ఇప్పుడు జావా రీప్లేస్మెంట్ ఏఐ కాదు. ఓకే, జావా అలాగే ఉంటుంది, ఏఐ దానికి యాడ్ ఆన్ అనమాట. అలా ప్రతి కోర్సుకి యాడ్ ఆన్ ఏఐ అన్నది, అంతేగాని రీప్లేస్మెంట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, మ్యాక్సిమం ఏంటంటే ఏఐ టెక్నాలజీ మూలంగా ఓన్లీ సో అబాప్ రిలేటెడ్, కోడింగ్ రిలేటెడ్ ఏదైతే ఉన్నా అవి మాత్రమే ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ. మనకేమీ లేదు, మనకు అసలు పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు, చిన్న చిన్నవి ఉన్నాయి అంతేగాని పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. కాబట్టి ఇందులో మూడు సర్వర్స్ ఉంటాయండి. ఈ S/4HANA అనేది 3 సర్వర్స్ మీద పనిచేస్తుంది అనమాట. ఈ 3 సర్వర్స్లో ఒక సర్వరు ప్రజెంటేషన్ సర్వర్ అంటారు. ఓకే, సో ఒకటి ప్రజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, డేటాబేస్కి ఒక సర్వర్ ఇచ్చారు, అదే హనా డేటాబేస్. సో అప్లికేషన్ కోసం ఒక సర్వర్ ఇచ్చారు, సాఫ్ట్వేర్, అదే S/4HANA సాఫ్ట్వేర్. అలాగే ప్రజెంటేషన్ అంటే మనం ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేస్తున్నామో, ఏమైతే మనం చూస్తున్నామో, ఓకే, డెస్క్టాప్లో ఏమైతే నువ్వు చూస్తున్నావో, సో అదే ప్రజెంటేషన్ సర్వర్. ఓకే, సో మనకి ఫ్యూరీ యాప్స్, సో మనకి ఈ రెండిట్లో ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఫ్యూరీ యాప్స్ అంటే మనకి రేపొద్దున్న యూజర్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ప్రతిరోజు జరిగే యూజర్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్, పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయడం, ఇన్వాయిస్ పోస్ట్ చేయడం, గూడ్స్ రిసిట్, సో ఇలాంటివన్నీ కూడా యూజర్ సంబంధించిన వర్క్ అనమాట. ఈ వర్క్ అన్నీ కూడా నవ్వే డేస్ యాప్స్లో వచ్చేస్తుంది, యాప్స్ మీద పనిచేస్తూ ఉంటాం. యాప్స్ ఏంటంటే మీ వర్క్ని సింప్లిఫై చేసేస్తున్నాయి. సో ఇప్పుడు మన ఇంటి దగ్గరే కూర్చొని యాప్లో లాగిన్ అయ్యి వర్క్ చేసుకునే ఫెసిలిటీ ఉంది, మొబైల్ నుంచి లాగిన్ అవ్వచ్చు, ల్యాప్టాప్ నుంచి లాగిన్ అవ్వచ్చు. కాబట్టి ఈ యాప్ ద్వారా మనకి వర్క్ అనేది చాలా సింప్లిసిటీ అయిపోయింది. కాబట్టి సో మనకి ప్రజెంటేషన్ సర్వర్ S/4HANAలో ఫ్రంట్ ఎండ్ లేయర్ అంటారు, దీన్నే ఫ్రంట్ ఎండ్ లేయర్. సో దీన్నే బ్యాక్ ఎండ్ లేయర్ అంటారు. 3 సర్వర్స్ మీద బేస్ మీద పనిచేస్తుంది కాబట్టి దీన్ని R3. సో ఆర్ అంటే రియల్ టైం అని, ఆర్ సిగ్నిఫైస్ రియల్ టైం. సో S/4HANA అనేది 3 సర్వర్స్ బేస్ మీద రియల్ టైంలో మనం 3 సర్వర్స్ మీద పనిచేస్తూ ఉంటాం. ఓకే, కాబట్టి ఫ్యూరీ యాప్స్ అనేది మన వర్క్ని సింప్లిఫై చేసింది, అంటే ఎండ్ యూజర్స్ వర్క్ని సింప్లిఫై చేసింది. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్, S/4HANA సాఫ్ట్వేర్ కోసం ఒక సర్వరు. ఓకే, సో యూజర్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయడం కోసం ఒక సర్వరు, డేటాబేస్ కోసం ఒక సర్వరు, అలా మొత్తం మనకి 3 సర్వర్స్ బేస్ మీద పనిచేస్తుంది అనమాట. ఓకే, ఈ S/4HANA అనేది మన అన్ని మాడ్యూల్స్కి వర్కౌట్ అవుతుంది, ఫైనాన్స్కి, మనకి సప్లై చైన్ మేనేజ్మెంట్కి, అలాగే మనకి ఏమైతే లాజిస్టిక్స్ అన్నిటికి, ఇది అది అని లేదు, అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు S/4HANA సాఫ్ట్వేర్ అనేది. ఓకే, సో కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చింది వాట్ ఈస్ వాట్ అని. ఇది మనం ఈ S/4HANA సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో మార్కెట్లో ఒక అద్భుతమైన సాఫ్ట్వేర్ అని చెప్తూ ఉంటారు, ఈసీసీ కన్నా చాలా బెస్ట్ అని కూడా చెప్తూ ఉంటారు. ఓకేనా, అండ్ కంపెనీస్ అన్నీ కూడా రానున్న రోజుల్లో ఈసీసీ నుంచి S/4HANAలోకి మైగ్రేట్ అవుతున్నాయి. ఓకే, సో కాబట్టి కంపెనీస్ మరి నేర్చుకోవాల్సిన ఈ సాఫ్ట్వేర్ మరి నేర్చుకుంటే మనకి ఫ్యూచర్ ఉంటుంది. ఓకే, ఒక నిమిషం అండి. మీకు ఒక ఓవర్వ్యూ ఇస్తాను.
మనకి ఎస్ఏపి, ఈసీసీ, హనా, ఎస్4 హనా మూడిట్లి కంపారిజను. ఓకే. ఈసీసీ అనేది ఈఆర్పి అంటారు. ఇది నెక్స్ట్ జనరేషన్ ఈఆర్పి అంటే అప్‌గ్రేడెడ్ సాఫ్ట్‌వేర్. సో, ఇది ఓల్డ్ వెర్షను. ఇది లేటెస్ట్ వెర్షను. 2000లో వచ్చిందండి. 25 ఇయర్స్ అయింది మార్కెట్‌లోకి వచ్చేది. ఇది 2010లోనే హనా, ఎస్ఏపి హనా ఉంది. 2015 నుంచి వెర్షన్స్ వచ్చినాయి. ఓకే. సో, ఎస్4 హనాలో వెర్షన్స్ మనకి 2015 నుంచే వచ్చినాయి మార్కెట్‌లో. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి సో, ఇది మనకి ఆరికిల్, ఎంఎస్ ఎస్‌క్యూఎల్, ఐబీఎం డీబీ2 అలాంటి డేటాబేస్ సపోర్ట్ ఉంటది. ఇది హనా డేటాబేస్ మాత్రమే పనిచేస్తదనమాట. ఓకే. ట్రెడిషనల్ మనకి దీంట్లో అప్లికేషన్ డేటాబేస్ అలాగే 3 సర్వర్స్ ఉంటాయని చెప్పాము. ఇందులో కూడా 3 సర్వర్సే ఉంటాయి. ఇది ఓన్లీ డేటాబేస్ వరకే అనమాట. సో, ఈసీసీలో మనకి జీయూఐ ఉంటది. అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. మనం ఫ్యూరీ యాప్స్ ఇక్కడ మనకి ఫ్యూరీ యాప్స్ అనేది ఎస్4 హనాలో ఉంటే ఈసీసీలో ఫ్యూరీ యాప్స్ ఉండవు. ఎవరో అడిగారు ఇందాక సార్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఈసీసీ టు ఎస్4 హనా అంటే ఇక్కడే 2 డిఫరెన్సెస్ చెప్పాను. ఒకటి హనా డేటాబేస్ రీప్లేస్‌మెంట్. సో, ఈసీసీలో ఉన్న డేటాబేస్ రీప్లేస్‌మెంటే హనా. రెండోది ఈసీసీలో జీయూఐ వాడతారు. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ప్రెజెంటేషన్ అంటే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయడానికి గానీ, ఈ రిపోర్ట్స్ ఫిల్ చేసుకోవడానికి గానీ, కాన్ఫిగరేషన్స్ గానీ అన్నిట్లికి జీయూఐ వాడతారు. ఎస్4 హనాలో ఫ్యూరీ యాప్స్‌ని వాడతారు. అలాగే జీయూఐని కూడా వాడుకోవచ్చు. 2 వాడుకోవచ్చు ఎస్4 హనాలో. జీయూఐ సపోర్ట్ చేస్తది. ఫ్యూరీ యాప్స్ కూడా సపోర్ట్ చేస్తదనమాట. ఓకేనా? ఇది ఎస్4 హనా అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఫ్యూరీ యాప్స్, సీడీఎస్ ఇలాంటి మనకి సీడీఎస్ ఇవన్నీ కూడా మనకి టెక్నికల్‌గా అబాపర్‌కి తెలుసు బాగా అది. సో, ఇలాంటివన్నీ కూడా మనకి సో, ఈ ఎస్4 హనాలో ఉంటాయి. ఇలాంటివన్నీ ఈసీసీలో తక్కువ ఉంటాయి. ఓకే. సో, మనకి 2027 లాస్ట్ డెడ్‌లైన్ ఇచ్చారు. ఇంక అక్కడితో అయిపోయినట్టే ఈసీసీ. ఓకే. సో, అలాగే మనకి డేటాబేస్‌ల గురించి ఇప్పుడే చెప్పుకున్నాం మనం. ఈసీసీలో ఉన్న డేటాబేస్. సో, ఇది మెమరీ బేస్డ్ డేటాబేస్ కాదు. ఓకేనా? క్లాసికల్ అబాప్ ప్రోగ్రామ్ ఇది. క్లాసికల్ అబాప్ ఉంటది. సో, హనా అనేది మనకి హై పెర్ఫార్మెన్స్, కాలమ్ ఓరియెంటెడ్ ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఆటిలతో ఉంటది. చాలా ఫాస్ట్ పెర్ఫార్మెన్స్‌ని ఇస్తది. ఎస్4 హనా అనేది మీనింగ్ ఏంటంటే బిజినెస్ సూట్ ఫర్ హనా అని అర్థం. బిజినెస్ సూట్ అంటే ఏంటి అంటే ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ఈఆర్‌పీ ఉంటది. ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ఉంటది. సీఆర్ఎం కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ ఉంటది. అన్నీ ఉంటాయి దీంట్లో. ఓకే. ఒకటి అనేది కాదు అన్నీ ఉంటాయి. ఇది మనకి డాష్ బోర్డ్స్ ఉంటాయి ఎస్4 హనాలో. సో, మనకి రిపోర్ట్స్ ఇవన్నీ కూడా చూడండి డాష్ బోర్డ్స్ ఎలా ఉన్నాయో చక్కగా ఇవన్నీ కూడా ఈజీగా చూసుకునే ఫెసిలిటీ ఉందనమాట. ఈ ఎస్4 హనా అనేది ఆన్ ప్రిమైజ్, ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్‌కి సపోర్ట్ చేస్తది. ఇది అంటే ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్. ఓకేనా? డిప్లాయ్‌మెంట్ ఆప్షన్స్ గురించి నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. కానీ ఈసీసీ ఓన్లీ ఆన్ ప్రిమైజ్ వరకే ఉంటది. ఎస్4 హనా మనకి ఆన్ ప్రిమైజ్, ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ కూడా ఉంటది. సో, మనకి ఈసీసీ అంటే ఓల్డ్, ట్రెడిషనల్ అంటే ఓల్డ్, ఎస్4 హనా అంటే అప్‌గ్రేడెడ్, ఈసీసీలో హనా అంటే డేటాబేస్. దీంట్లో రిపోర్ట్స్ అవి చెప్తానండి. ఒక్క నిమిషం అవ్వనివ్వండి. దీంట్లో రిపోర్ట్స్ జనరేట్ అవ్వడానికి మనకి ఎక్కువ టైం పడుతుంది ఈసీసీలో. ఎస్4 హనాలో మనకి తక్కువ టైం పడుతుంది. ఈసీసీలో మనకి జీయూఐ, ఎస్4 హనాలో ఫ్యూరీ యాప్స్ అనమాట. దీంట్లో మనకి ఈసీసీలో హెవీ కస్టమైజేషన్ ప్రోగ్రామ్స్ రాయాలి. ప్రోగ్రామ్స్ రాయాలి. అబాపర్‌తో వర్క్ ఎక్కువ ఉంటుంది. అబాపర్‌తో వర్క్ ఎక్కువ ఉంటుంది ఈసీసీలో. కానీ ఎస్4 హనాలో కొంచెం తక్కువ ఉంటుంది. రెడీమేడ్. సో, ఈసీసీలో మనకి ఈఆర్పి సూటు, ఎస్4 హనా మోడర్న్ ఈఆర్పి. హనా అనేది డేటాబేస్. ఇది ఇన్ మెమరీ, ఫాస్ట్ అని చెప్తా ఉంటాం మనం. ఓకేనా? సో, అలాగే మనకి సో, ఈసీసీకి హనాకి డేటాబేస్ మెయిన్ డిఫరెన్సెస్ రో బేస్డ్, డిస్క్ ఓరియెంటెడ్. ఇది మెమరీ బేస్డ్, కాలమ్ ఓరియెంటెడ్. సో, దీంట్లో ఉన్న డేటాబేస్లు, దీంట్లో ఉన్న డేటాబేస్. ఇది డిస్క్ బేస్డ్ అయితే ఇది ర్యామ్ బేస్డ్. ఇది రో బేస్డ్ అయితే ఇది కాలమ్ ఓరియెంటెడ్. సో, ఇది ఓఎల్టీపీ, ఓఎల్ఏపీ అంటే మనకి ట్రాన్సాక్షన్స్, అనలైటిక్స్ 2 ఎక్కువ ఉంటాయి దీంట్లో. అంటే ట్రాన్సాక్షన్ బేస్డ్ అనలైటికల్ రిపోర్ట్స్, సో డాష్ బోర్డ్స్ ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. దీంట్లో ఏంటంటే కొంచెం తక్కువ ఉంటాయి. ఓకే. సో, ఇది మన ఈసీసీ డేటాబేస్ గురించి ఇప్పుడే చెప్పుకున్నాం మనం. హనా డేటాబేస్ గురించి 2 సపోర్ట్ చేస్తుంది. ఓఎల్టీపీ, ఓఎల్ఏపీ రెండింటిని సపోర్ట్ చేస్తుంది. ట్రాన్సాక్షన్స్ అలాగే అనలైటిక్స్ 2 సపోర్ట్ చేస్తుంది. ఓకే. సో, ఇక్కడితో మనకి కంపారిజన్ అయితే అయిపోయింది. ఇప్పుడు అడగండి డిప్లాయ్మెంట్ ఆప్షన్ నెక్స్ట్ క్లాస్. చెప్పండి. అది
అదేనండి ఇప్పుడు మనకి స్పెసిఫిక్గా ఇది ఈఆర్పిలో స్పెసిఫిక్ టైప్ అండి మనకి లేదండి. ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక్కసారి PPT. చెప్పాలి. scroll. ఒక్క నిమిషం అండి. సూట్ ఆన్ హనా సార్, సూట్ ఆన్ హనా మీకు చెప్పారు కదా, బిజినెస్ సూట్ ఆన్ హనా. అవునవును, బిజినెస్ సూట్. బిజినెస్ సూట్ అనేది ఈఆర్పిలోనే మనకి ఇప్పుడు మనకి బిజినెస్ సూట్ అంటే మనకి సిఆర్ఎం ఉంది, కస్టమర్ రిలేషన్షిప్ అది సపరేట్, అది డీల్ చేస్తుంది. ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ఉంది, దాన్ని డీల్ చేస్తుంది. ఎస్ఏపి ఈఆర్పి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లాన్ అంటే సపరేట్ ప్రోడక్ట్స్ అవి. ఎస్ఏపి ఓడి ప్రోడక్ట్స్ ఈ బిజినెస్ సూట్ అన్నీ ఉంటాయి. అంటే ఎస్ఏపిలో అన్నీ ఉంటాయని సింపుల్ వర్డ్ అనమాట. ఇంకా మనది మెయిన్ ఏంటిది, మనది ఈఆర్పి, మనది ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఓకే, బిజినెస్ సూట్ ఇస్ ప్రోడక్ట్స్. ఈఆర్పిలో ఇవన్నీ ఉంటాయి, అవన్నీ మనకి ఏది కావాలో అది వాడుకుంటాం. సెపరేట్ ప్రోడక్ట్ అది, దానికి సంబంధించినది వేరే టీం వాళ్ళు, ఎస్సీఎం అని ఉంటుంది, సప్లై చైన్ మేనేజ్మెంట్, దానికి సంబంధించి సపరేట్ వాళ్ళు యూజ్ చేస్తారు. మన పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మెయిన్ ఇదే ఈఆర్పి, అంతే. అన్నీ ఉంటాయని అర్థం చేసుకోవాలి. ఇంకా అన్నీ కలిసి ఉంటాయి, అన్ని ప్రోడక్ట్స్ కలిసి ఉంటాయి, అన్నింటికి ఉపయోగపడుతుంది. ఓకే, రైట్. ఓకే గైస్, మనకి ఇది ఈరోజు మనకి డెమో పార్ట్ 2 సెకండ్ క్లాస్ ఇది. ఓకే, మరి ఇంకా మరి స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే, సో అండ్ డీటెయిల్స్ కూడా మీకు ఆల్రెడీ నేను చార్ట్లో పెడతాను, మళ్ళీ పెట్టాను. ఇక్కడ బాబు సార్ దగ్గర నుంచి సర్వర్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ బాబు సర్వర్ లింక్ పెట్టారు, వెంటనే బాబు సర్వర్ తీసుకోవాలి. సర్వర్ సంబంధించింది కూడా చార్ట్లోనే ఉంది. సో ప్రీవియస్ క్లాస్ ఎవరైనా మిస్ అయ్యాము అనుకుంటే ప్రీవియస్ క్లాస్ లింక్ కూడా పెట్టేస్తాను ఇప్పుడు. సో అది మీరు చూసుకోండి, ప్రీవియస్ క్లాస్ లింక్ కూడా మళ్ళీ పెట్టేస్తాను ఇప్పుడు. సర్వర్ డీటెయిల్స్ పెడుతున్నాను మీకు. చార్ట్లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు సర్వర్ పర్సన్కి కాంటాక్ట్ అయ్యి చార్ట్లో పెట్టాను చూడండి. S4 HANA సర్వర్ ఇమీడియట్గా తీసుకోవాలి. ఓకే, మనకి ఎవరైనా క్లాసెస్ మిస్ అయ్యాము ఫస్ట్ క్లాస్ అన్న వాళ్ళు లింక్ కూడా పెడుతున్నా, క్లాస్ 1. ఓకే, డెమో క్లాసు ఈరోజు క్లాస్ వీడియో కూడా మీకు ఒక 10 మినిట్స్లో అప్లోడ్ చేస్తాను. అదే లింక్ ఇస్తాను. ఆ లింక్లో మీరు నేను పెట్టిన తర్వాత ఒక 15 మినిట్స్కి ఓపెన్ అవుతుంది, ఒక 10-15 మినిట్స్కి. ఓకే, సో మరి ఇంకా మరి రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో దాని పేమెంట్ ఇదని చేయాలి అనేది కూడా మీకు చార్ట్లో పెడుతున్నాను, చూసుకోండి. ఓకే, ఎందుకంటే మళ్ళీ మీకు దగ్గర ఆల్రెడీ ఉంటే అది వాడుకోండి, నష్టం ఏం లేదు. కాకపోతే ఏంటంటే అందరూ సేమ్ సర్వర్లో ఉంటే ఏమవుతుందంటే ఎర్రర్స్ ఏమైనా వస్తే మనం కవర్ చేసుకోవచ్చు, వేరే సర్వర్లో ఉంటే మ్యాచ్ అవ్వదు కొన్నిసార్లు. ఓకే, సో ఇక్కడ నేను కోర్స్ డీటెయిల్స్ కూడా పెట్టాను, చూసుకోండి. కోర్స్ ఫీజు సింగిల్ షాట్లో పే చేస్తే 17, 2 ఇన్స్టాల్మెంట్లో పేమెంట్ చేస్తే 9,000. ఓకే, సో అలాగే రిజిస్ట్రేషన్ పేమెంట్ చేయాల్సిన నెంబర్ కూడా చార్ట్లో పెట్టాను, ఆ నెంబర్కి మాత్రమే చేయాలి, వేరే ఇతర నెంబర్ చేయడానికి లేదండి. ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు చేయాల్సిన పని ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, వాళ్ళు చాను ఎస్కే ఐడికి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ని అప్లోడ్ చేయండి. సో అలాగే షేక్ బాబ్జీ ఐడికి అప్లోడ్ చేయండి, అప్పుడే మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయినట్టు లెక్క అనమాట. ఇక్కడ మీకు షేక్ బాబ్జీ అని నెంబర్ ఒకటి ఉంటుంది ఐడి. సో షేక్ బాబ్జీ అని ఉంటుంది, షేక్ బాబ్జీ. అలాగే సో పేమెంట్ స్క్రీన్ షాట్ని మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ షేక్ బాబ్జీ అని ఉంటుంది ఫస్ట్లో అనుకుంటా, ఒక్క నిమిషం. షేక్ బాబ్జీ ఐడికి సో మీ పేమెంట్ స్క్రీన్ షాట్ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇది ఈ షేక్ బాబ్జీ ఐడికి వీళ్ళకి కంపల్సరీగా పెట్టాలి అడ్మిన్స్. అలాగే చాను ఎస్కే ఐడికి, ఈ 2 ఐడీస్కి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ని అప్లోడ్ చేస్తే అప్పుడు మీది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు లెక్క. మరి మీ దగ్గరే పెట్టుకోమని చెప్పాను పేమెంట్ స్క్రీన్ షాట్, బట్ మీరు కంపల్సరీగా చాను ఎస్కే ఐడికి, షేక్ బాబ్జీ ఐడికి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ని అప్లోడ్ చేయండి. దట్స్ ఇట్. ఓకేనా, థ్యాంక్ యూ.